హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజైతే పెయింటర్‌ని అయితే అయిపోయినా. అది ఎలాగో మీరు కూడా చూసేయండి. ముందుగా మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి లాస్ట్ వరకు చూడండి ఏం చేస్తానో. ఇంకా ఇక్కడ ఫస్ట్ అయితే కలర్స్ అయితే చూస్తున్నాను. ఏది ఏ కలరో. కొన్ని కలర్స్‌కైతే బ్యాక్ సైడ్ ఆ కలర్ గుర్తయితే వేశారు. ఇంక దానికి వైట్ కలర్ ఉంది. యెల్లోదైతే ఇంక ఓపెన్ చేశాను. ఎలా ఓపెన్ చేశాను అంటే టెస్టర్‌తో అయితే ఓపెన్ చేశాను. అది కూడా చూపిస్తున్నా చూసేయండి. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద వర్క్. ఇంక పనిలోకైతే వచ్చేసాను. పనిలోకి వచ్చినా అంటే వేరే వాళ్ళ పని కాదండోయ్, నా పనే. చేస్తున్నాను, పెయింట్ ఏస్తున్నా, చూసేయండి అంటున్నా. నేను ఇంతకుముందు అయితే గడపకి ఓన్లీ పసుపు రాసి అట్లా కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటా. ముగ్గు పొడితో ముగ్గు కూడా వేస్తాను. మీరు ముందు వీడియోలో చూసింటే కనుక మీకైతే అర్థమవుతుంది. ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. గడపనైతే మార్నింగ్ కడిగిన, ఇదైతే మధ్యాహ్నం అయితే వేస్తున్నా. పసుపు రాస్తే అదైతే కడిగితే పోతుంది కానీ కుంకుమ పెట్టిన బొట్లు అయితే మాత్రం అట్లనే ఉండిపోయినాయి. సో దాన్ని ఇప్పుడు మనం కవర్ చేసేద్దాం. ఇంకా ఫస్ట్ టైం అయితే గడపకి పెయింట్ అయితే వేస్తున్నాను కదా, సో అందుకు ఎంత గణం పూసినా కూడా పల్చంగానే కనిపిస్తుంది. ఫస్ట్ టైం పూసేటప్పటికైతే ఎక్కువ పెయింట్ అయితే పడుతుందని నాకైతే ఈరోజైతే అనిపించింది. నేనైతే ఎప్పుడూ పోయలేదు, ఫస్ట్ టైం పూస్తున్నా. సో ఎలా అనిపించిందో మీరైతే వీడియో లాస్ట్ వరకు చూసి కామెంట్ అయితే చేయండి. బాగా పూసినానా, బాగా వేయలేదా. సో ఇది పూస్తున్నప్పుడు పర్లేదు, నేను కూడా కొంచెం పనికి వస్తాను అనిపించింది నాకైతే. చూస్తారు కదా చాలా నీట్గా అయితే పూస్తున్నాయి కదా, మంచిగా అనిపించింది నాకు కూడా. ఇంకా గడపకైతే మొత్తం అయితే పూసేసినాను ఇట్లా బ్యాక్ సైడ్ ఫ్రంట్ అంతా పూసిన తర్వాత ఇది ఈరోజు బాగా ఆరిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఇంకో కోట్ కూడా వేయాలి. అప్పుడైతే ఇంకా yellowish కలర్లో అయితే వస్తుంది. ఆరిపోయిన తర్వాత మరీ ఎల్లోకి వచ్చినట్టు అయితే అనిపించలేదు. ఇంకా అది ఆరిన తర్వాత డిజైన్ వేయాలి కాబట్టి ఇంకా ముందు మెట్ల దగ్గర అయితే ఒక చిన్న ఫ్లవర్స్ అయితే వేస్తున్నాను. ముందైతే చాక్ పీస్తో అయితే గీస్తున్నాను. చాక్ పీస్తో గీసుకుంటే రాసుకుంటే నీట్గా వేయడానికి అర్థమవుతుంది కదా. నేనైతే ఒక డిజైన్ అయితే అనుకున్నాను, అది గీసిన మంచిగా అనిపించలేదు, ఇంకా దుడిపేసిన. మళ్ళీ ఇంకోటి అయితే వేస్తున్నాను. ఓకే, ఇదైతే బెటర్ అనిపించింది. ఇంకా అదే కంటిన్యూ అయితే చేస్తాను. ఇట్లా టైల్స్ పైన ఎవరైనా పెయింట్ వేస్తారో వేయరో నాకైతే తెలియదు కానీ నేనైతే వేస్తున్నాను. ఎలా ఉందో మీరైతే లాస్ట్ వరకు చూసి చెప్పండి, బాగుందా బాగాలేదా అనేది మాత్రం. గడపకి పెయింట్ పూయడం అదొక ఎత్తు అయితే, ఇప్పుడు డిజైన్ వేయడం మాత్రం ఇంక ఇది వేరే లెవెల్. చాలా జాగ్రత్తగా అయితే వేయాలి. మనమైతే ఆర్టిస్ట్ అయితే కాదండోయ్. ఒక 2-3 టైమ్స్ అయితే వేసానులేండి గడపకి అది డిజైన్స్. ఇట్లా స్టెప్స్ దగ్గర మాత్రం ఫస్ట్ టైం అయితే వేస్తున్నా. చూడండి ఎలా వచ్చిందో. ఓన్లీ సైడ్కి మాత్రమే వేస్తున్నా. ఫుల్గా వేస్తే బాగుండేదేమో, ఇంకా మంచిగా లుక్ వచ్చేదేమో. ఫస్ట్ అప్లోడ్ చేసిన వీడియో మాత్రం ఎవరైనా చూసింటే అబ్జర్వ్ చేసి ఉంటారు ఇప్పటికంతా. ఆ వీడియో ఎందుకు డిలీట్ చేసి మళ్ళీ ఇది ఎందుకు అప్లోడ్ చేశాను అని అంటే, దానికి మ్యూజిక్ అయితే యాడ్ చేశాను కదా, అందుకు కాపీరైట్ క్లెయిమ్ అయితే పడింది. కాపీరైట్ క్లెయిమ్ అంటే వేరే వాళ్ళ మ్యూజిక్ అయితే యూజ్ చేస్తున్నామని చెప్పి. సరేలే, ఇంకా వాళ్ళ మ్యూజిక్ మనం ఎందుకు యూజ్ చేయడం, ఆ మ్యూజిక్ యూజ్ చేసి కాపీరైట్ క్లెయిమ్ పడి మళ్ళీ ఛానల్కి ఎందుకు ప్రాబ్లం అని చెప్పి అదైతే డిలీట్ చేసి ఇదైతే అప్లోడ్ చేస్తున్నాను. ఇంత కష్టపడి ఆ ఒక్క వీడియోతో ఆ ఒక్క మ్యూజిక్తో ఛానల్కి ప్రాబ్లం అయితే చాలా బాధగా ఉంటుంది. ఎందుకులే ఈ ఫీల్ అని మళ్ళీ ఇంకా అదైతే డిలీట్ చేసేసి మళ్ళీ ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను వాయిస్ ఓవర్ ఇచ్చి. మరి మీరైతే మాత్రం ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి మిగతా అన్ని వీడియోలు కూడా ఒకసారి చెక్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అనుకుంటాం కానీ ఈ డిజైన్స్ వేయడం అయితే చాలా కష్టం అండి బాబోయ్. 1.5 hour నుంచి 2 hours అయితే నాకు పట్టింది ఇది మొత్తం కంప్లీట్ చేయడానికి. మనం సపోర్ట్ లేకుండా వేస్తాం కదా, నాకైతే బ్యాక్ పెయిన్ వచ్చింది. సపోర్ట్ అంటే మనం ఆనుకుంటాం కదా, కొంచెం ఆనుకొని కూర్చుంటాం, అట్లా ఏం లేదు కాబట్టి కొంచెం బ్యాక్ పెయిన్ అనిపించింది 2 hours. మరి డైలీ వేసేవాళ్ళు ఎలా వేస్తుంటారో ఏమో బా, నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు వాళ్ళకి. ఇంకా అవుట్ సైడ్ బార్డర్కి అయితే రెడ్ కలర్ అయితే వేసాను. ఓన్లీ అవుట్ సైడ్ కాకుండా ఫుల్ వేసింటే అదొక లుక్ ఉండేదేమో. సరేలే, ఇంకేం చేస్తాం, వేసినాం కదా, బెటర్ లక్ నెక్స్ట్ టైం అని అనుకోవాలి ఇంకంతే. ఫస్ట్ అయితే ఆ పెయింట్ బాక్స్లో ఓపెన్ చేయాలంటే నాకైతే అస్సలు రాలేదు తెలుసా.
ఆహా! ఇట్లా కాదు దీని పనని మళ్ళీ పోయి నేను స్క్రూ డ్రైవర్ కాదు టెస్టర్ అయితే తెచ్చుకొని ఓపెన్ చేసిన. ఈజీగా వచ్చేసింది. అందుకే కొంచెం బుర్ర వాడాలంటారు. మనకైతే బుర్ర లేదు కదా. మనకంటే నాకేనండి మళ్ళీ మీకనుకునేరు. అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి వేసిన ఒక 2-3 అవర్స్లోనే మొత్తం అయితే బాగా ఆరిపోయింది. డోర్ వేసినా కూడా డోర్కి కూడా ఎల్లో పెయింట్ అయితే ఏం అతుక్కోలేదు. ఎండాకాలం వేసుకోవడం బెటర్ నిజంగానే సమ్మర్లో. వీడియోస్ అయితే తీస్తాము ఎలాగోలా. వీడియోస్ తీయడం ఈజీనే, బట్ దానికి వాయిస్ ఓవర్ వేయడం మాత్రం చుక్కలే కనపడతాయి. అప్పుడు ఏం మాట్లాడాలో కూడా అర్థం అవ్వదు. చాలా నిదానంగా స్లోగా అయితే వేస్తున్నాను. పోన్లే స్ట్రక్చర్ అయితే కొంచెమైనా నీట్గానే కనిపించింది కానీ చాలు. లిప్స్కి అయితే గ్రీన్ కలర్ అయితే వేసాను. అవైతే గ్రీన్ కలర్లో ఉంటాయి కాబట్టి గ్రీన్ కలర్లో వేస్తేనే సెట్ అవుతాయి. ముందు ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా, పెయింట్ మరకలు అంటుకున్నాయి, కడుగుతుంటే జిగట జిగట అనిపిస్తుంది, పోవట్లేదు, ఏం చేయాలి అని. ఆ వీడియోకి ఒకరైతే టిన్నర్ అని కామెంట్ చేశారు. అంటే టిన్నర్ యూజ్ చేస్తే పోతుందని కామెంట్ చేశారు. ఆ అక్క అయితే చెప్పింది కానీ నా దగ్గర అయితే టిన్నర్ లేదు, అందుకే నేను అది ట్రై చేయలేదు, సారీ. ఇంకా మా ఫ్రెండ్ అయితే కాల్ చేసి ఆల్ అవుట్కి లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ యూజ్ చేసి ముందు ఒకసారి స్క్రబ్ చేసేసి తర్వాత మళ్ళీ సోప్తో చెయ్యనుంది. ఇంకా వేరే కూడా చెప్పింది కానీ అది నా దగ్గర అవైలబుల్ లేదు. ఆల్ అవుట్ లిక్విడ్ అయితే ఉంది, అదైతే ఇంకా వాడాను. నిజంగా నాకైతే చాలా బెస్ట్ టిప్ అయితే చెప్పింది మా ఫ్రెండ్. నిజంగా బాగా వర్కౌట్ అయితే అయ్యింది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఆ మరకలు, పెయింట్ మరకలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ ఆల్ అవుట్ లిక్విడ్ వేసి ముందు బాగా రఫ్ చేయాలి. మనం చేతితోనే రఫ్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ సోప్తో వాష్ చేస్తే ఈజీగా వెళ్ళిపోతుంది. సో ఈ టిప్ మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి పోయిందా లేదా అని నాకైతే కామెంట్ అయితే చేయండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పార్ట్ 2 వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. నేనైతే దాంట్లో చాలా నాకైతే మంచిగా అనిపించింది. ఎందుకంటే మనం అల్ట్రా ప్రోస్ అయితే కాదు కదా డిజైన్ వేయడంలో. అట్లా వేసేలాగా మనం వేయాలంటే కష్టం. ఎందుకంటే ఎప్పుడొకసారి అయితే వేస్తాం కదా, ఎప్పుడొకసారి వేసినా కూడా నాకైతే కొంచెం మంచిగానే ఉంది. నా వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మధ్యలో రౌండ్ షేప్కి అయితే వైట్ కలర్ అయితే వేసాను. దానికి కూడా ఫిల్అప్ చేయలేదు, జస్ట్ అవుట్ సైడ్ మాత్రమే వేసాను. ఇంకా ఈ రోజుకైతే ఇవి మాత్రమే వేస్తాను. నెక్స్ట్ డే ఇంకా గడపకి మళ్ళీ ఒకసారి పెయింట్ వేసి తర్వాత డిజైన్ వేసి నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు వెయిట్ చేయండి. ఇంకా నెక్స్ట్ లిప్స్ పైన ఉండే గీతలకి మాత్రం రెడ్ అండ్ వైట్ రెండు కలిపితే పింక్ షేడ్ అయితే అయ్యింది. ఇంకా అదైతే వేసాను. ఇంక అన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ లాగా, కానీ బాగుంది, నాకైతే బాగా అనిపించింది. చూడండి పింక్ షేడ్ లాగా ఎంత బాగా అనిపిస్తుందో. ఇంకా ఇలా 2 సైడ్లు అయితే వేసాను. 2 సైడ్లు వేయడానికే గడపకి పెయింటింగ్కి మొత్తంకి నాకు 1 అవర్ అయితే 1 అవర్కి ఎక్కువనే పట్టింది. ఇట్లా వేస్తుంటే మళ్ళీ మధ్యలో మోక్ష వచ్చి నాకు డిస్టర్బెన్స్. వాడు చూడండి ఏం చేసినారో. మీరు లాస్ట్ వరకు చూస్తే వాడు కూడా ఏం చేసినాడో మీకు అర్థమవుతుంది. నా పాటికి ఇంకా నేను వేసుకుంటా ఉంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తాడు. నేను వేస్తుంటే వాడు ఊరుకుంటాడా? మనం చేసిన పని వాళ్ళు కూడా చేయాలి. నేను వేసుకుంటా. చూడండి బుక్కులు అయితే ఇల్టా వేసినాడో మీరే చూడండి. ఏం చేస్తావా మోక్షను? కలర్స్ వేస్తానా? బుక్ కలర్స్ వేసి పెడతానావా? సరిపోయింది. జర పక్కకి ఇంకా. సో ఇదేనండి ఫైనల్ లుక్. ఎలా అనిపించింది? ఇంకా నెక్స్ట్ డే కూడా మళ్ళీ పెయింట్ వేసింది అయితే యాడ్ చేస్తున్నా, చూసేయండి. హలో ఎవ్రీవన్, నేనైతే ఈరోజు గడపకైతే ముగ్గులు అయితే వేశాను. ఆ పెయింట్ అయితే హ్యాండ్కి అయితే అంటుకుందనమాట. మొత్తం జిగురుగా ఉంది. పెయింట్ మరకలు పోవడానికి మీరేం యూస్ చేస్తారో కామెంట్ అయితే చేయండి. వాటర్ సోప్ వేసి కడుగుతుంటే పోవట్లేదు, నేను ఏం చేయను ఇప్పుడు. ఇదైతే నెక్స్ట్ డే మళ్ళీ 2సారి కూడా కోటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా మంచి నీట్గా కనిపిస్తుందా. డిజైన్ కోసం వెయిట్ చేయండి.